హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి ఫార్మా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఫార్మాస్యూటికల్ ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఛానల్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. గ్రాన్యులేషన్ ప్రాసెస్ ఇన్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్. Granulation is the main manufacturing process for the manufacturing of tablets. It is of two types, wet and dry, that is adapted on the basis of API used in the manufacturing. ఫ్రెండ్స్, గ్రాన్యులేషన్లో మెయిన్గా గ్రాన్యులేషన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే గ్రాన్యులేషన్లోనే మీనింగ్ గ్రాన్యూల్స్ ఫామ్ అవ్వాలి. దాంట్లో కొన్ని ఎక్సిపియంట్స్ మనం వేరే హౌస్ నుంచి డిస్పెన్సింగ్ మెటీరియల్ తీసుకొచ్చుకున్న తర్వాత డిస్పెన్సింగ్ మెటీరియల్ని మనం వైబ్రో షిఫ్టర్ ద్వారా షిఫ్టింగ్ చేస్తాం ఫ్రెండ్స్. షిఫ్టింగ్ ఎందుకని చేయాలంటే ఫ్రెండ్స్, షిఫ్టింగ్ చేయడం వలన ఏమన్నా పెద్ద పెద్ద డస్ట్ పార్టికల్స్ కానీ, ఏమన్నా అన్వాంటెడ్ మెటీరియల్ కానీ, ఏమన్నా వేస్టేజ్ కానీ ఉంటే గట్ట అది మనం షిఫ్ట్ చేయడం వలన అది పైకి వచ్చేస్తుంది. ఫైన్ పౌడర్ మాత్రమే కిందకి వెళ్తుంది ఫ్రెండ్స్. మనం షిఫ్టర్ల తర్వాత ఇంకోటి ఏంటంటే గడ్డలుగా ఉన్న వాటిని మనం మళ్ళీ మిల్లింగ్ కొట్టుకొని మళ్ళీ వాటిని షిఫ్టింగ్ చేయడం వలన మెడిసిన్ అనేది కూడా మనకి సేవ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. Granulation is a process of producing granules. Generally, in pharmaceutical manufacturing, granulation process implies the techniques that are used to combine powders particles to form relatively bigger ones called granules. This process is used for commercial production of tablets. Granules ఫ్రెండ్స్, స్మాలర్ సైజు నుంచి లార్జర్ సైజు వరకు ఒక ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు టాబ్లెట్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక పెద్ద సైజులో ఉంటుంది. అంటే గ్రాన్యుల్స్తో పోల్చుకుంటే పౌడర్ అనేది చాలా పార్టికల్స్ నుంచి గ్రాన్యులేషన్లో మెయిన్గా తీసుకోవాల్సిన మెయిన్ రోల్స్ ఏంటంటే ఫ్రెండ్స్, బైండర్ సొల్యూషన్స్ ఉంటాయి, ఎక్సిపియన్స్ ఉంటాయి, కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అందులో మెయిన్గా తెలుసుకోవాల్సింది లూబ్రికేషన్ మెటీరియల్స్ ఉంటాయి, మెగ్నీషియం స్టీరేట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎస్హెచ్ ఉంటుంది, సోడియం లారైల్ సల్ఫేట్, సోడియం స్టార్చ్ కైక్లోరేట్, ఎస్ఎల్ఎస్ సోడియం లారైల్ సల్ఫేట్ ఉంటాయి ఫ్రెండ్స్. వై ఈజ్ గ్రాన్యులేషన్ నెసరీ? అసలు గ్రాన్యులేషన్ మనం ఎందుకని చేయాలి ఫ్రెండ్స్? గ్రాన్యులేషన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? గ్రాన్యులేషన్ చేయకుండా మనం టాబ్లెట్లను కంప్రెషన్ మెషిన్లో పెట్టి డైరెక్ట్గా కంప్రెషన్ టాబ్లెట్లు రావా? ఎందుకు రావు చెప్తాను ఫ్రెండ్స్. ద గ్రాన్యులేషన్ ప్రాసెస్ allows particles to stick together more firmly. It increases the particle size of the constituents used, which are mostly very fine powders. The greater the particle size of constituent, greater will be its comprehensive or binding ability. Granulation process for tablet manufacturing is mainly two types. ఫ్రెండ్స్, మనం గ్రాన్యులేషన్ అనేది మన టాబ్లెట్ తయారు చేయడానికి 7 రకాలు 10 రకాలు ఒక్కొక్క మెడిసిన్ తయారడానికి కొన్ని మెడిసిన్లు 10 రకాల ఎక్సిపియన్స్ కావాలి. మెయిన్గా డ్రగ్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది మాత్రం ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిట్రిజన్, మనం జలుబుకి వేసేటప్పుడు సిట్రిజన్ అనే దాంట్లో సిట్రిజన్కి సంబంధించిన మెయిన్ యాక్టివ్ ఎక్సిపియంట్ అనేది ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. మిగతా అనేవి ఇన్యాక్టివ్ ఎక్సిపియన్స్. ఇన్యాక్టివ్ అంటే ఏంటి, యాక్టివ్ అంటే ఏంటంటే మీరు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. యాక్టివ్ అనేది డ్రగ్ ఫ్రెండ్స్, ఇన్యాక్టివ్ అనేది ఎక్సిపియన్స్ ఫ్రెండ్స్. యాక్టివ్ అనేది మెడిసిన్గా పనిచేస్తుంది. ఇన్యాక్టివ్ దేనికి పనిచేస్తాయంటే, ఇన్యాక్టివ్ టాబ్లెట్ కలర్ రావడానికి, టాబ్లెట్ ఫామ్ అవ్వడానికి, హార్డ్నెస్ రావడానికి, థిక్నెస్ కరెక్ట్గా ఉండడానికి, ఫ్రైబిలిటీ ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి, టాబ్లెట్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్లో తయారు చేసి బయటికి పంపుతున్నప్పుడు ఫ్రెండ్స్, అది మూవింగ్ ట్రాన్స్పోర్టేషన్లో మనం ఓన్లీ యాక్టివ్తో మనం టాబ్లెట్ కంప్రెషన్ మెషిన్లో టాబ్లెట్ కొడితే టాబ్లెట్ రాదు ఫ్రెండ్స్. అందువలన మనం ఇవన్నీ ప్రాసెస్ అన్ని గ్రాన్యులేషన్ చేయాలి ఫ్రెండ్స్. మీకు ఇంత నీట్గా అర్థమయ్యేలా చెప్తున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, గ్రాన్యులేషన్ ఇంకా టెక్నిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో టెక్నిక్స్ ఏంటంటే చూసుకుంటే ఫ్రెండ్స్, వెట్ గ్రాన్యులేషన్, డ్రై గ్రాన్యులేషన్. అసలు వెట్ గ్రాన్యులేషన్ అంటే ఏంటి, వెట్ గ్రాన్యులేషన్ ప్రాసెస్ ఏంటి? వెట్ గ్రాన్యులేషన్ టెక్నిక్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అండ్ ఎక్సిపియన్స్ ఆర్ షిఫ్టెడ్ యూజువల్లీ త్రూ 40 mass or 46 mass. See when API and excipients are mixing together. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం వేర్ హౌస్ నుంచి మనం ఒక ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు మనకి మెటీరియల్ డిస్పెన్స్ చేసినప్పుడు డైరెక్ట్గా అది మనం లైన్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత షిఫ్టర్ ద్వారా షిఫ్టింగ్ ప్రాసెస్ ద్వారా మనం యాక్టివ్ ఇంగ్రీడియంట్ని షిఫ్ట్ చేస్తాం ఫ్రెండ్స్. షిఫ్ట్ చేయడం వలన చెప్పాను కదా, షిఫ్టింగ్ ఎందుకని చేస్తాం మనం. షిఫ్టర్లో మెయిన్గా చూసుకోవాల్సింది సి ఉంటుంది ఫ్రెండ్స్. షిఫ్టర్లో సి ఉంటుంది. సి అంటే ఒక మాట ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జల్లెడ, సి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జల్లెడ పట్టడం వలన ఏమన్నా అన్వాంటెడ్ మెటీరియల్ ఉన్నా, ఎక్సిపియన్స్ ఉన్నా, మనం వాటిని ఎక్కువ గడ్డలుగా ఉన్న వాటిని మళ్ళీ ఫైన్గా చేసి షిఫ్టింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఒక మాటలో చెప్పాలంటే జల్లెడ పడతాం ఫ్రెండ్స్. తర్వాత
mixing. In order to mix with a more thoroughly, dry mixing process utilized. Once mixing is complete, granulating fluid is added. Rapid mixing granulator RMG. మిక్సింగ్ అనేది మనం ఆర్ఎంజీలో చేస్తాం ఫ్రెండ్స్. ఆర్ఎంజీలో మనం డ్రై మిక్సింగ్ ఏమేం చేస్తామంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్తో పాటు మనం బైండర్ సొల్యూషన్ యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. బైండర్ సొల్యూషన్ ఎందుకని యాడ్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. బైండర్ సొల్యూషన్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ యాడ్ చేయొచ్చు, పాలివినల్ పైరువేట్ K30 యాడ్ చేయొచ్చు, PVP K30 ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మనం ఆటోమేటిక్గా మనం ఈ బైండర్ సొల్యూషన్లో యాడ్ చేసి యాక్టివ్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసి మనం ఒక ఆర్ఎంజీ మిషన్ స్టార్ట్ చేసి నీటింగ్ టైం ఒక 5 మినిట్స్ 5 to 7 మినిట్స్ మాత్రం మనం దాన్ని మనం రొటేట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. రొటేట్ చేయడం వలన గ్రాన్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. అక్కడ గ్రాన్యూల్స్ ఫామ్ అయిన తర్వాత మనం డ్రైయింగ్ పెడతాం ఫ్రెండ్స్. డ్రైయింగ్ దేంట్లో పెడతామంటే FPD. ద మెటీరియల్ ఆర్ దెన్ డ్రైడ్ ఇన్ డ్రయర్, యూజువలీ fluid bed dried or trade air. When the constituent have dried, they are then milled using 16 mass or 20 mass sieves-లో మళ్ళీ తీసుకుంటాం ఫ్రెండ్స్. మళ్ళీ మిల్లింగ్ చేయాలి. డ్రైయింగ్ మనం బైండర్ సొల్యూషన్ యాడ్ చేసిన తర్వాత ఆర్ఎంజీలో తడిగా ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని మనం గ్రాన్యూల్స్ ఫామ్ అవుతాయి. ఆ గ్రాన్యూల్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ డ్రై చేయడానికి ఫ్లూయిడైజ్డ్ బెడ్ డ్రైయర్లో స్టీమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇన్లెట్ టు అవుట్లెట్ అని ఉంటుంది. ఇన్లెట్ నుంచి స్టీమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ స్టీమ్ ద్వారా డ్రై అవుతుంది. గ్రాన్యూల్స్ డ్రై అయిపోయి మనం FBD బ్యాగ్లో మనం కొంత ప్రెషర్ మెయింటైన్ ఇన్లెట్ టెంపరేచర్, అవుట్లెట్ టెంపరేచర్ ఉంటుంది. మనం ఆ స్టీమ్ టెంపరేచర్ ప్రతి ప్రోడక్ట్కి ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుంది ఫ్రెండ్స్. అది సెట్ చేయడం వలన దానికి కొంత గ్రాన్యూల్స్ అనేవి డ్రై అయ్యి మనకి మంచిగా గ్రాన్యూల్స్ అనేవి ఏర్పడతాయి ఫ్రెండ్స్. దాన్ని మనం ఎల్ఓడిలో మనం ఎల్ఓడి మిషన్లో చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఎల్ఓడి మిషన్లో ఎందుకంటే ఒక ప్రతి ప్రోడక్ట్కి నాట్ మోర్ దెన్ 2 to 5%, 3%, నాట్ మోర్ దెన్ 3% అని ఉంటుంది ఫ్రెండ్స్. దానివల్ల మన ఎల్ఓడి మాయిశ్చర్ కంటెంట్లో ఎల్ఓడి మిషన్లో మనం చెక్ చేసినట్టయితే దాని వాటర్ కంటెంట్ ఎంత ఉన్నదన్నది తెలుస్తుంది ఫ్రెండ్స్. Lubrication. The final step is lubrication in order to make the particles adhere firmly together. This is done with the addition of lubricating agent. The use of lubricating agent is particular to the types of API and excipients used. The most commonly used lubricating agent is magnesium stearate. The material formed is ready for further compression and manufacturing. ఫైనల్గా లూబ్రికేషన్ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. లూబ్రికేషను ఇప్పుడు మిషన్ కెపాసిటీకి లాట్ 1, లాట్ 2, లాట్ 3గా తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. అలా తయారు చేసుకున్న తర్వాత మనం యూనిఫామ్ చేస్తాం ఫ్రెండ్స్. అన్ని లాట్స్ని ఒక బ్లెండర్లో వేస్తాం. బ్లెండర్ ఉంటుంది ఫ్రెండ్స్. 4 లాట్స్ని బ్లెండర్లో వేసిన తర్వాత యూనిఫామ్ చేస్తాం. ఎందుకని చేయాలంటే ఒక్కొక్క లాట్లో ఒక్కొక్క ఎల్ఓడి వస్తే మనం ఒక మిషన్ కెపాసిటీ తక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ని లాట్ వైజ్గా చేసుకుంటారు ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే ఒక్కొక్క లాట్కి ఒక ఎల్ఓడి వస్తుంది కాబట్టి అన్ని లాట్లు మనం యూనిఫామ్ మిక్సింగ్ చేసిన తర్వాత ఎల్ఓడి చెక్ చేస్తాం. మరి లూబ్రికేషన్ తర్వాత ఎల్ఓడి చెక్ చేస్తాం ఫ్రెండ్స్. ఎల్ఓడి చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే 30 grams శాంపుల్ మనం తీసుకొని విత్ TRF టెస్ట్ రిక్వెస్ట్ ఫామ్ తీసుకొని శాంపుల్ ఫర్ అనాలిసిస్ లేబుల్ వేసి ప్రొడక్ట్ నేమ్, బ్యాచ్ నెంబరు, స్టేజ్, లూబ్రికేటింగ్ గ్రాన్యూల్స్ తీసుకెళ్ళిన వాళ్ళు రిసీవ్డ్ బై సైన్ అండ్ డేట్ వేసిన తర్వాత మనం అది QCకి సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. డ్రై గ్రాన్యులేషన్ చూసుకోండి ఫ్రెండ్స్. డ్రై గ్రాన్యులేషన్ does not involve the use of liquid lubricating agent. This is because consistently utilized might chemically react with the agent used. Thus granulation equipment techniques used. Dispensing. The first step in dry granulation is depending of the API and excipients used in specified amounts. Dry mixing or blending. Once both the constituents are dispensed, API and intergranular excipients are mixed together through the dry mixing. Compaction. After dry mixing of the material, they are passed through roller powder compactor for compaction. The results in the formation of slugs. So slugs are the rough form of tablet, usually little large in size. మనం ఏంటంటే డ్రై మిక్సింగ్లో, డ్రై గ్రాన్యులేషన్లో డిస్పెన్సింగ్ అయిన తర్వాత యాక్టివ్ ఇంగ్రీడియంట్ని మనం యాక్సిపియన్స్ ద్వారా డ్రై మిక్స్ చేస్తాం. డ్రై మిక్స్ చేసిన తర్వాత కంపాక్షన్ ప్రాసెస్కి వచ్చినప్పుడు డ్రై మిక్సింగ్ ఆఫ్ ద మెటీరియల్ దే పాస్డ్ త్రూ రోలర్ పౌడర్ ద్వారా కంపాక్షన్ చేసిన తర్వాత దిస్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్లగ్స్ లాగా ఏర్పడతాయి ఫ్రెండ్స్. స్లగ్స్ ఆర్ ద రఫ్ ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్, యూజువలీ క్వైట్ లార్జ్ ఇన్ సైజ్. ఒక స్లగ్స్ అనేవి స్లగ్స్ ఫామ్లో ఏర్పడడం వల్ల మనకి టాబ్లెట్స్ అనేది తయారవడానికి దగ్గరగా ఉంది అనే ఒక ఫార్మేషన్ అనేది మనకి సిగ్నల్ వస్తుంది ఫ్రెండ్స్. Milling or crushing. These slugs are then milled, crushed until the required granule size obtained depending upon the product requirements. Sieves are used to attain granules of the right size. At this stage, further mixing is done with the addition of extra granular excipients. Extra granular excipients do not form the part of the main mixture. Instead, they are added after the granulation has taken place. Extra granular excipients include diluents, disintegrating agents, and others. The materials are then ready as a result of the granulation process in pharmaceutical manufacturing for further compression.
నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మిల్లింగ్ క్రషింగ్ చేసిన తర్వాత ఆ స్లగ్స్ని ఎక్స్ట్రా గ్రానులర్ ఎక్సిపియంట్స్తో మనం మిక్చర్ ఇన్స్టెడ్ అంటే గ్రాన్యులేషన్లో యాడ్ చేసిన ఎక్స్ట్రా గ్రానులర్ ఎక్సిపియంట్స్ ద్వారా డైల్యూయెంట్స్ డిసింటిగ్రేషన్ ఏజెంట్స్ ద్వారా అవి మనకి రెడీ ఫర్ కంప్రెషన్ మిషన్తో కొట్టగానే టాబ్లెట్ ఫామ్ అయ్యేలాగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్.